దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మహోన్నతుడైన దేవుడు మరొక రోజును మనకు ప్రసాదించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ భూలోకంలో మనం బ్రతకడానికి కావాల్సిందే ఆస్తి ఐశ్వర్యాలు ధనఘనతలతో పాటుగా మన నోటి మాట కూడా చాలా విలువైనది, జాగ్రత్తగా వాడవలసినది. నోటి మాటను బట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. ఎంతోమంది నోటి మాట లేక మోగవారుగా ఉన్నారు. అయితే దేవుడు మనకు నోటిని అనుగ్రహించాడు గనక మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలని, మన నోటి మాటను బట్టి ప్రతిఫలం ఉంటుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. సామెతల గ్రంథం 12:14, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు నొందును. చూడండి, మనం చెప్పే సమాధానమును మనకు ప్రతిఫలం వస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలస్సీ 4:6, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. రుచి కలిగినటువంటి మాటలు, కృపా సహితముగా ఉండే మాటలు మనం మాట్లాడాలి. అనేక మందిని మన మాటలు సహకారంగా ఉండాలి, బలపరిచేవిగా ఉండాలి. మీరున్న ఆఫీసులో, మీరున్న ఏరియాలో మీ నోటి మాటను బట్టి అనేక మంది మీతో ఎలా ఉంటున్నారు అనేది అర్థమవుతుంది. కనుక నోటిని కాపాడుకుందాం, నోటి మాటను కాపాడుకుందాం. ఆ నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, నీ సోదరుడిని మంచిగా పలకరిస్తూ నోటి మాటను బట్టి ప్రతిఫలము పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నాం. మా నోటి మాటను బట్టే మాకు ప్రతిఫలం ఉంటుందని తెలియజేశారు. ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను దీవించండి. నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువా నోటితో మీ నామమును ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆ మాటలతో అనేక మందిని ఆదరిస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, బలపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.